తెలంగాణలో సంచలనంగా మారిన కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఈ విచారణలో కమిషన్ సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కేసీఆర్ పలు డాక్యుమెంట్లు లేఖలో అధికారులకు సమర్పించారు. అనంతరం విచారణ ముగిసిన వెంటనే మీడియాతో కూడా మాట్లాడకుండా ఆయన నేరుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారీ పడటంతో కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విచారణ అనంతరం నేరుగా కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ లేకుండా బుక్స్ అమ్ముతున్నారని తెలిసి ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. స్కూల్లో ఓ వ్యక్తి ఇంట్లో అమ్ముతున్న వ్యక్తిని ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. ఎంవీఓ రఘుపతిపై జిల్లా కలెక్టర్ విచారించాలని డిమాండ్ చేశారు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఓ 7 ఏళ్ల బాలిక పట్ల వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. చెవి నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లిన బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు కాకుండా డాక్టర్ ప్రశాంత్ అనవసరంగా నడుము, వీపు భాగాలను పరిశీలించాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెవి నొప్పి ఉంటే చెవినే చూడాలి కానీ మిగతా శరీరాన్ని ఎందుకు పరిశీలించాలంటూ డాక్టర్ను కుటుంబ సభ్యులు నిలదీశారు. ఆసుపత్రి ఆవరణలో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు పూర్తి నిజానిజాలు వెలుగులోకి తీయాలని, అవసరమైతే వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.